సుష్మా భూపతి మీద వీడియో పెడితే కొంతమంది లుచ్చానా కొడుకులు నాకు ఫోన్ చేసి ఏమంటున్నారంటే సుష్మా భూపతి గురించి మాట్లాడేంత రేంజ్ ఉందా లేకపోతే ఆమెను ట్రోల్ చేసే అంతకు ఎదుగును అన్నట్టు లుచ్చా మాటలని మాట్లాడుతున్నారు. సరే ఒప్పుకుందాం, ఈ హెచ్సియు విషయంలో సుష్మా భూపతిది అసలు తప్పే లేదు, నేనే తప్పుగా మాట్లాడా అనుకుందాం. ఒకసారి కాల్ రికార్డింగ్ ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సియు గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. కాల్ రికార్డింగ్ లో తనేం చెప్తుంది, ఏదో ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసా, దాని గురించి ఎంక్వైరీ చేయలేదు, ఆ తర్వాత యూట్యూబ్ లో చూసిన తర్వాత నాకు ఏదో తప్పు అనిపించి నేనే డిలీట్ చేశాను అయితే తనే ఒప్పుకుంది. మరి లేడీస్ గురించి అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు? ఓకేనా, ఒక అమ్మాయిని 7 రేప్ చేసి చంపుతున్నారా నాయన, ఎవరన్నా మాట్లాడండి అంటే ఆంధ్ర తెలంగాణలో ద బెస్ట్ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ తనొక్కటి మాత్రం ఉంది. యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో దాదాపు 500K ప్లస్ ఉన్న అయితే తనకు ఒక్కదానికి ఉంది. మరి వాళ్ళు రేప్ గురించి మాట్లాడొచ్చుగా, సొసైటీలో రేపుల గురించి ఎట్లా ఉన్నాయి, లేడీస్ని ఇట్లా రేప్ చేస్తున్నారు, దయచేసి అందరూ మంచిగా ఉండండి, దీని గురించి మనం ఫైట్ చేద్దాం, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చుగా. ఓహో, దీని గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఈ రేపు గురైన అమ్మాయి కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కానీ ఏమో ఫోన్ చేసి అక్క నాకు ఇట్లా రేపు జరిగింది, కొంచెం నా మీద కూడా ప్రమోషన్ చేయ, ఒక 20,000 30,000 ఇస్తా అంటే అప్పుడు మాట్లాడేది, లేకపోతే మాట్లాడేది కాదు.